ఈరోజు కథ గుమ్మడికాయ. రామాపురం అనే గ్రామంలో భీమయ్య అనే రైతు ఉండేవాడు. అతడు పక్కనే శ్రీపురం అనే మరో గ్రామంలో పని నిమిత్తమై బయలుదేరాడు. దారి మధ్యలో భీమయ్య ఒక గుమ్మడి పాదును చూశాడు. ఆ పాదుకు పెద్ద గుమ్మడికాయ వేలాడుతూ కనిపించింది. అలానే వెళుతుండగా ఇంకొంత దూరం వెళ్ళిన తరువాత అతనికి ఒక మర్రి చెట్టు కనబడింది. ఆ చెట్టుకున్న చిన్న చిన్న మర్రికాయలు చూస్తూ తనలో తాను, దేవునికి మతిలేదు, అంత చిన్న గుమ్మడి తీగకు పెద్ద గుమ్మడికాయ, ఇక్కడ ఇంత పెద్ద మర్రి చెట్టుకు మాత్రం ఎంత చిన్న కాయలో అనుకుంటూ ఆ చెట్టు కిందే కొంతసేపు నిద్రించాడు. కొంతసేపటి తర్వాత లేచి చూసేసరికి అతని మీద చుట్టూ మర్రి పండ్లు రాలిపడి ఉన్నాయి. అప్పుడు భీమయ్య తన గుండెలు బాదుకుంటూ, ఇవి మర్రిపళ్ళు కాబట్టి నేను బతికాను, ఇవే గుమ్మడికాయలు అయి ఉంటే నా ప్రాణాలు ఏమైపోయేవో అనుకుంటూ తెలివి తక్కువతనంతో తొందరపడి దేవుణ్ణి దూషించాను, ఇంకెన్నడూ దేవుణ్ణి దూషించను అని పశ్చాత్తాపపడ్డాడు. నీతి: తొందరపాటుతనంతో భగవంతుణ్ణి, పెద్దలను దూషించకూడదు. కథ సమాప్తం. థ్యాంక్ యూ.